యాదాద్రి జిల్లా భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఆర్డీఓతో పాటు నేషనల్ హైవే అధికారులను అడ్డుకున్నారు. రాయగిరి ట్రిపుల్-ఆర్ బాధితులతో అధికారులు సమావేశం నిర్వహించారు. బాధితులు తమకు పరిహారం తక్కువగా చెల్లిస్తున్నారని, పెంచాలని అధికారులతో వాగ్వాదం చేశారు. దీనితో అక్కడ గందరగోళం చోటు చేసుకుంది. రీజనల్ రింగ్ రోడ్డు బాధితుల సమస్యలు నివృత్తి చేసేందుకు ఆర్డీఓ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు 2 సార్లు అలైన్మెంట్ ఎందుకు మార్చారంటూ అధికారులను నిలదీశారు. అధికారులను బయటకు వెళ్లనీయకుండా కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు బాధిత రైతులు. మేము ఇది చక్కగా కూడా మాకు కరెక్ట్గా న్యాయం అనుకుంటే మాత్రం ట్రిపుల్-ఆర్ మాకు వద్దు, ఈ అలైన్మెంట్ వద్దు అయినా చెప్తా ఉన్నాం. మా భూములు మాకు కావాలని చెప్తా ఉన్నాం. అయినా కూడా కొంతమంది ఒత్తిడి మేరకు మాకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రైతుల్లో మేము న్యాయపోరాడానికి కూడా మేము సుప్రీంకోర్టును, హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం. సంబంధిత మా పార్లమెంట్ మెంబర్ వెంకరెడ్డి గారు కానీ, మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ, మిగతా మాతో కలిసి వచ్చే లక్ష్మణ్ గారు కానీ, లేకుంటే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి అందరి దగ్గర పోయి రైతులకు న్యాయం చేసే వరకు, న్యాయమయ్యే వరకు కూడా ఈ పోరాటం ఆగలేదు. కొంతమంది ఇచ్చినటువంటి అభ్యంతరాల మీద ఈరోజు హీరింగ్ నిర్వహించడం జరిగింది. ఆ హీరింగ్లో భాగంగా భూమి కోల్పోతున్నటువంటి రైతులు, భూ యజమానులు, తర్వాత నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ వారికి పిలవడం జరిగింది. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి ఆక్షేపణలు కానీ, అభ్యంతరాలు కానీ అన్నీ కూడా ఈ అలైన్మెంట్ ఇక్కడి నుంచి ఎందుకు పోవాలి, ఈ అలైన్మెంట్ మార్చడానికి అవకాశం ఉంది అనే టైప్లో ఈ అలైన్మెంట్ మార్చాలనేది వాళ్ళ డిమాండ్. అది టెక్నికల్గా నేషనల్ హైవే వారు చేసినటువంటి సర్వే బేస్ చేసుకొని నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి 2 గంటలు బయట